హత్య కేసులో ఇంటి దొంగల్ని తప్పించడానికి కడప ఎస్పీపై బదిలీ వేటు వేశారని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందంటున్న మంత్రి ఆదినారాయణ రెడ్డితో మా కడప ప్రతినిధి శ్రీనివాసరావు ఫేస్ టు ఫేస్. వివేక హత్యకు సంబంధించి గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము, ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను ఒక్కసారిగా బదిలీ వేటు వేయడము, ఇదంతా ఎపిసోడ్ చూస్తుంటే పెద్ద ప్రజల్లో కాదు, పొలిటికల్గా కాదు, అన్ని విచిత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో అసలు జగన్ ఈసీకి ఎందుకు కంప్లైంట్ చేశాడు, ఇప్పుడు ప్రజెంట్ తన కుటుంబీకులను బయట వేసేదాన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఎపిసోడ్ వివేక హత్యకు సంబంధించి రాహుల్ దేవ్ శర్మ ఎస్పీ ఇదంతా దీనికి సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నాయి, మన దగ్గర మంత్రి ఆదాయ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మాటల్లో విందాం. అసలు జరిగిన రోజు 15/3/2019 వివేకానంద రెడ్డి గారి యొక్క మరణం మొట్టమొదట గుండెపోటుగా, ఆ తర్వాత సీన్లన్నీ మార్చారు, అక్కడ ఉండే క్రియేషన్ మార్చారు. ఒక 3-4 గంటల తర్వాత హత్యని ఎలా లోకమంతా నిర్ధారించుకుంటారని తెలిసిన తర్వాత దోషం ఎవరికో వాళ్ళు తప్పించుకుంటూ వేరే వాళ్ళకు దోషం. ఇది ఎంత ఘోరం అంటే అసలు మానవ సమాజంలో ఇలా జరుగుతుందని ఎవరు ఊహించని విధంగా వాళ్ళు మార్పు. ఆ తప్పు నుంచి తప్పించుకునే దానికి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్, తప్పు నుంచి తప్పించుకునే దానికోసం హోమ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్, మళ్ళీ హైకోర్టుకు మళ్ళీ వాళ్ళే పోవడం, సిట్టు దర్యాప్తు ముందుకు పోకూడదు, రిపోర్టు సబ్మిట్ కాకూడదు, మరియు కనీసం ప్రెస్కు కూడా లీక్ కాకూడదు. ఎందుకంటే ఎక్కడ దోషం వస్తే వాళ్ళ యొక్క విలువలు పతనమవుతాయో, ఇప్పటికే రాజకీయ పతనంగా అడుగుదశలో ఉన్నారు, మరింత పతనమవుతామని భయంతో, బాధతో, కోపంతో ఇవన్నీ ఫిర్యాదులు, ఇవన్నీ ఎక్కడ నిలబడవు. నిర్దోషులు ఎక్కడ నిర్దోషులుగా ఉంటారు, దోషులు ఎప్పటికీ దోషులే. సృష్టి రహస్యం ఇదే. మనం మొదటి రోజు చూస్తున్నాము, ఇప్పుడు వరకు చూస్తే కన్నా వివేక హత్యకు సంబంధించి తప్పకుండా కుటుంబ సభ్యుల హస్తం ఉంది అనే ఒక కోణంలో పూర్తిగా బలం ఈ రోజుతో బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరేమంటారు? అసలు మొదటి రోజే నిర్ధారణ, అది నిర్ధారణ రోజుల వారీగా వారి వైపే అని పులివెందుల టౌన్లో వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ప్లస్ పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ సస్పెన్షన్ కూడా చేసింది. కారణం ఆయన చోద్యం చూడడం. అసలు రక్షక భటులు అనేవాళ్ళు ఉదంతాన్ని రక్షించాలా, సబ్జెక్టును రక్షించాలా, కానీ సబ్జెక్టు తొంగలో తొక్కుతుంటే చోద్యం చూసినాడనే ఉద్దేశంతో చూసిన దృశ్యకావ్యము చూసిన శంకరయ్య పైనే వేటుపడింది, చేసిన వాళ్ళపైన శిక్ష పడుతుందని నిర్ధారించుకున్నారు. కాబట్టి ఆ నిర్ధారణ అయిన తర్వాత దోషం ఎవరికో తోస్తూ దానికి పిటిషన్లు కంప్లైంట్ చేస్తూ కోర్టుకు పోతూ డిలే టాక్టిక్స్ చేస్తూ ఆ సబ్జెక్టును బయటకు రాకుండా సపరేషన్లో భాగమే, ఇన్ని రకాలుగా ప్రయత్నంలో భాగం. అసలు ఇది దాగాలనే దాగదు, ఇది నిజం ఎప్పటికీ దాగదు, అబద్ధము ఎన్నాళ్ళు నిలబడదు. ఇది పెద్దలు చెప్పిన ఏకైక శాస్త్రము. అందులో భాగంగా ఇక్కడ రాహుల్ దేవ్ శర్మ గారు ఆయన కూడా ఎస్పీగా గట్టిగా పనిచేస్తున్నాడు. ఆయన కంప్లైంట్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమనుకుంటుంది జనరల్గా, ఏమి ఇంత డిస్ప్యూట్ అవసరమా, డిస్ప్యూట్ లేకుండా ఇంకొక ఆఫీసర్ని తెచ్చేద్దాం, అట్లా జనరల్గా ఆలోచన చేసి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం చేసింటుంది. అసలు వీళ్ళ యొక్క ఒత్తిడి ఈ విధంగా ఉండడం వలన కొత్త వ్యక్తి అయినా, కొత్త వ్యక్తి ఎవరైనా ఇది ఆ యొక్క చట్టబద్ధంగా రాసుకునేది కంప్లీషన్ చేసిన తర్వాత అప్పుడైనా బయటకు వస్తుంది. ఎన్నాళ్ళు ఉంటుంది, 1-2 రోజులు ఆలస్యంతో బయటకు వస్తుంది. అంతకు తప్ప దోషము కాకుండా పోదు, దోషులు ఎవరైనా దోషులు కాకుండా పోరు. కడప ఎంపీ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి చూస్తున్నాం. అవినాష్ రెడ్డి ఆ రోజు ఉదయం కనుసన్నల్లో జరిగింది అనే టైప్లో సాక్ష్యాధారాలను మాఫీ చేయడం కానీ ఆ దగ్గరుండి చేయించడం జరిగింది అనేది ఒక పెద్ద టాకు. పోలీసులు కూడా నిర్ధారించినారు. ఈ మేరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అసలు దోషం అంటే అవినాష్ రెడ్డి ఇంకొక రెడ్డే కాదు, ఎవరైనా దోష అయితే శిక్ష గురి కావాల్సిందే. ఇంట్లో అభ్యర్థి అనేది లేదు, ఏదో పెద్ద అయితే ఒకటి చిన్న అయితే ఒకటి కాదు. కేసుకు చట్టానికి అందరూ సమానులే. అసలు అన్నమయ్య పాటలో కూడా ఉంది, అసలు సమానమే, భగవంతుడి దగ్గర అందరూ సమానమే, చట్టం ముందర అందరూ సమానమే,
న్యాయం కోల్పోయినారు, చట్టాన్ని దొంగల తొక్కాలని చూస్తున్నారు. ఇది పప్పులు ఉడకవు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరెవరు ఆ రోజు పాల్గొని దాన్ని మాఫీకి ప్రయత్నం చేశారో అందరూ దోషులు కావాల్సిందే. ఇదంతా ఆ రోజు వివేక హత్యకు సంబంధించి ఆ రోజు మొత్తం తెలుసు జగన్కి. అంటే ఇక్కడ నుంచి పులివెందుల నుంచి జగన్ చెప్పడం జరిగింది ఫోన్ ద్వారా. ఈ జగనే అంతా టోటల్ గా సూత్రధారని చాలా మంది టాక్. ఈ నేపథ్యంలో ఆయనకు అంతా తెలుసు. ఈ నేపథ్యంలో ఈసీకి ఫిర్యాదు చేయడంలో ఆయన అసలు ఉద్దేశం ఏంది? అసలు మరీ చెప్పే మాట, జగన్ రెడ్డి గారు ఆ రోజు 9:15 ఫ్రమ్ హైదరాబాద్ టు కడప ఫ్లైట్. ఆ ఫ్లైట్ టయానికి ముందే ఆయనకు 3 గంటల ముందే తెలుసు. సొంత చిన్నాన్న, తనకంటే ముందు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్లస్ సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి. అదే కాకుండా సొంత నాన్నకు తమ్ముడు. ఇంత ఆగమేఘాల మీద రావాల్సిన వ్యక్తి ఇక్కడ మొదలపు తెలుసుకున్న తర్వాత, సందేశం అన్ని రకాలుగా వినిపించిన తర్వాత తన కనుసన్నల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆలస్యంగా వచ్చినాడని అందరూ అనుకునే మాట. అసలు మేధావులు కానీ, ధర్మపరులు కానీ, లాయర్లు కానీ, ఇంకా హైకోర్టు జస్టిస్లకు అందరికీ అందులో బ్రేకింగ్ న్యూస్ అందులో ఇమీడియట్గా అన్ని ఛానల్లో, తన సాక్షి ఛానల్లో కూడా వచ్చింది. కాబట్టి ఆటోమేటిక్గా తన యొక్క సబ్జెక్టు మేరకే జరిగిందనేది అందరికీ అర్థమయ్యే విషయం. కొత్తగా ఎవరో వాదన చేయాల్సిన పనిలే. అసలు మెడకు ఎముకలు వేసుకొని మాంసం తిన్నట్లు ఉంది ఆయన వ్యవహారం. ఒక్కటైతే చెప్తున్నారు మంత్రి ఆదినారాయణ గారు, ఈ కేసులో మొదటి నుంచి మనం చూస్తున్నాము. మనమే కాదు, పొలిటికల్ కావచ్చు, ప్రజలు కావచ్చు, మొత్తం తెలుసు. మొత్తం మేధావులు అందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు. దీని వెనుక మతలబ్ అయితే ఉంది, దీని వెనుక మర్మం అయితే ఉంది. జగన్ రెడ్డికి ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఈ రోజు మళ్ళీ అధికారులపైన చాలా స్ట్రిక్ట్ గా, చాలా ఇప్పటికే అనేక మందిని, సుమారు 60-70 మందిని ఎంక్వైరీ చేయడం జరిగింది. బాగా అరెస్ట్ చేసే నేపథ్యంలో, రేపో మాప అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈసీకి ఫిర్యాదు చేయడం తప్పకుండా ఒక విమర్శ దీని వెనక అయితే కట్టుకుంది. కుటుంబ సభ్యుల హస్తం ఉందనేది ఆదినారాయణ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప.